జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళితే డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్తో ఒంటిపై బొబ్బలు వచ్చాయని ఆరోపిస్తున్నాడు జ్వరం బాధితుడు అశోక్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన అశోక్ గత 2 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే 2 రోజుల పిదప ఒంటిపై బొబ్బలు వచ్చాయని డాక్టర్ల ట్రీట్మెంట్ వికటించి ఇలా జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అయితే దీనిపై డాక్టర్ సునీతను వివరణ కోరగా జ్వర బాధితుడు అశోక్కు స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని కరీంనగర్కు రెఫర్ చేస్తున్నామని చెప్పారు. 2 రోజుల నుంచి జ్వరం వచ్చిందని ఇలా అడ్మిట్ అయ్యాను. నిన్న సాయంత్రం ఇలా స్టార్ట్ అయినాయి. ఏం కాదని మేడం చెప్పింది. మళ్ళీ తెల్లవారి వరకు మొత్తం స్ప్రెడ్ అయింది. అడిగితే ఆయింట్మెంట్ పెట్టినాయి అంతే, అది నీ బాడీ ప్రాబ్లం అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. లేకపోతే డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపోవాలి. అంటే ఎందువల్ల అయింది అనుకుంటాను మీరు? అది నాకు వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఇట్లా మిత్రుడు మద్దికుంట నుంచి 3 డేస్ బ్యాక్ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ట్రీట్మెంట్ కోసం ఫీవర్ నుంచి వస్తే నిన్న సాయంత్రం నుంచి అడ్మిట్ అయిన నిన్న సాయంత్రం నుంచి తనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇట్లా బొబ్బ రూపంలో వచ్చి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఏంటని అడిగితే వాళ్ళు మేము యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం, ఆయింట్మెంట్ రాస్తాం, మీరు మీకు నచ్చకుంటే వెళ్ళిపోండి, డిశ్చార్జ్ వెళ్ళిపోండి, మీకు అవసరమైతే మేము వేరే డెర్మటాలజీ బయట ఉంచుకోండి. ఈ చిన్న ఆసుపత్రి ఇక్కడ ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు, మేము అందరూ చూసుకోవాలి, మేము ఒక్కరినే పట్టించుకోవాలంటే ఎట్లా నడుస్తుంది? మాకు అట్లా జరగదు. కావాలంటే మీరు వేరే పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, కన్మర్కి వెళ్ళండి, మీరు రెఫర్ రాస్తాం, ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేరు. నేను ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాను. పేషెంట్ అశోక్ అనే అతను 2వ తారీఖు ఫీవర్ హిస్టరీ తోటి వచ్చారండి. యాంటీబయాటిక్, ఐవి యాంటీబయాటిక్, పారాసిటమాల్ జనరల్ ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. నిన్న ఈవినింగ్ నుండి దురద అని చెప్పారు. అతనికి ఆల్రెడీ అన్ని బ్లడ్ టెస్ట్, సిబిపి అదంతా నార్మల్, ప్లేట్లెట్స్ అంతా నార్మల్గా ఉంది. ఈరోజు మార్నింగ్ ఒకటి స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా కొంచెం వెస్కులర్ లీజన్స్ వచ్చాయి. లోకల్ స్కిన్ ఇన్ఫెక్షన్ లా ఉంది. దాని గురించి ఆల్రెడీ లోకల్ యాంటీబయాటిక్ కూడా అప్లై చేశాము. అతనికి ఏమంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోమని కరీంనగర్కి రెఫర్ చేస్తున్నాము. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మడైలయ్య స్వామిని వేడుకున్నారు రజక కులస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మడైలయ్య స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో యువకులు నృత్యాలు చేస్తూ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో పట్నం వేసి మడైలయ్య స్వామికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండేలా దీవించాలని కోరుతూ ఊరు విడిచి వనభోజనాలకు వెళ్లి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమయ్యే సీజన్లో ఊరంతా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీని ఇంకా కొనసాగిస్తున్నారు. తొగర్రాయి గ్రామంలోని కట్టపోచమ్మ ఆలయానికి వెళ్లి బోనం వడ్డి నైవేద్యం సమర్పించి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి కోళ్లు మేకలను బలిస్తారు. గ్రామస్తులంతా ఉదయం పూట వెళ్లి సాయంత్రం అయ్యే వరకు ఊరు బయట వంటలు చేసుకుని తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి
విందుల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆచార సాంప్రదాయాలను గ్రామస్తులు ఇంకా సాగిస్తున్నారు. వర్షాల గురించి ఎక్కువ మంచిగా రైతులు కూడా వారికి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కూడా బావులు ఉండాలని మరి ప్రతి సంవత్సరము మేము ఇక్కడికి కట్టపోచమ్మ దేవస్థానం వద్దకు ఇక్కడికి వస్తుంటాము. మరి అదేవిధంగా మరి వచ్చే వాళ్ళందరూ మరి జనాలు వారి కోరికలు నెరవేరుస్తారు. ఆ దేవుడు మరి సల్లంగా దీవించాలని వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడెక్కడో ఈ గ్రామం నుంచే కాక ఇతర గ్రామాల నుంచి కూడా ఎక్కడ నుండైనా ఇక్కడ ఉన్నటువంటి మొక్కున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి వెళ్తూ ఉంటారు. మాకు నమ్మకమైనటువంటి దేవత తొగర్రాయి కట్టపోచమ్మ. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే నీకు పొలాలు ఈ వరలు నాట్ల కన్నా ముందు విత్తనాలు పెట్టే ముందు ఈ కట్టపోచమ్మ కాడికి వచ్చి వండుకొని నైవేద్యం పెట్టి ఆమెకు మొక్కులు తీర్చి వండుకొని తినిపోయేటువంటి సాంప్రదాయం మరి వెనకటి నుంచి ఉంది. కాబట్టి అదే సాంప్రదాయాన్ని మేము భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ వంటలు చేసుకొని ఆ దేవతను మొక్కుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడికాయ కొట్టి కుంకుమ పసుపుతోటి పూజలు చేసి ఇక్కడ మేము కోళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోసుకొని వంట చేసుకొని తిని తాగి అందరం సంతోషంగా సాయంత్రం ఇళ్ళలో పోతారు. గోకుడు అవుతుంది. దొడ్డికి పెడితే ఒక చిలకలోళ్ళు ఉండాలని ఆ మనమరాలని ఆసడి తల్లి మొక్కుకుంటే తెచ్చి కడుతుంది చిలుకలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. భీమరిపల్లి గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం, భూమి పూజ. శానగొండ గ్రామంలో చెరువు మత్తడి పునర్నిర్మాణం కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గుంపుల గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో శ్మశాన వాటిక, అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం కోసం 6 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. కొమిర గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు. త్వరలోనే అతి తొందరలోనే 5 లక్షల ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు ఇస్తాం. వాళ్ళకు రాబోతూ ఉంది. ఇంకొక 1 మంత్ అయితే, ఇంకొక నెల రోజులు అయితే రైతు రుణమాఫీ కూడా రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రైతులకి మన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఓపక్క, సంక్షేమ కార్యక్రమాలను ఓపక్క చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశామని అన్నారు కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, వెన్నంపల్లి గ్రామాల్లో 10 లక్షల రూపాయల జెడ్పీ నిధులు, మండల పరిషత్ 10 లక్షల నిధులతో మురికి కాల్వ నిర్మాణం, అలాగే కల్వర్టు నిర్మాణం పనులకు జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీపీ నూనెటి సంపత్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి 5 సంవత్సరాల్లో తమ వంతుగా ఎంతగానో కృషి చేశామని, ప్రతి గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేశామని వారు గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులుగా గెలవడానికి ఓట్లు వేసిన మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 సంవత్సరాల్లో మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన ఎవరు మళ్ళా గట్టి ఇదేం లేదా అదే లేదా చెప్పు. గుంపు ఈదుల తవ్వకు గత కొద్ది సంవత్సరాలుగా ఆ తవ్వ మరణపడిపోవడం జరిగింది. మరి ఈ తవ్వ పూర్తి స్థాయిలో రైతులకు అదేవిధంగా సమ్మక్క జాతరకు పూర్తిగా రైతాంగానికి పనిచేస్తుంది కనుక దీని నిర్మాణం కోసం మరి ఇక్కడ డబ్బులు వెచ్చించాలని గౌరవ ఎంపీటీసీ గారు కోరడంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యను చూసి మరి గత నెల రోజుల 2 నెలల క్రితమే మరి ఈ 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఇది స్లాబ్ కల్వర్ట్ నిర్మాణము. దీంతో రైతులందరికీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి గత కొద్ది సంవత్సరాలుగా మరి కొద్ది ఏళ్ళుగా మరి గతంలో కూడా సంవత్సరం క్రితం కూడా సమ్మక్క జాతరను దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా 5 లక్షల రూపాయలు బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. మరి పేడపల్లి గ్రామంలో కొన్ని కోట్లు వెచ్చించి మరి డెవలప్మెంట్ కూడా కోరుకోవడం జరిగింది. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో పేడపల్లిని సీసీ రోడ్ల మయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులకు కూడా బీసీ కమిటీలు గౌడ కమిటీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులకు యాదవ కమిటీలు ఇవ్వడం జరిగింది. మన పద్మశాలి భవనం కూడా ఇవ్వడం జరిగింది. విశ్వబ్రాహ్మణ బామలకు కూడా విశ్వబ్రాహ్మణ కమిటీలు ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పేడపల్లిలో 10 సంవత్సరాల రెడ్డి సంఘం భవనం కూడా 10 లక్షలు వెచ్చించి రెడ్డి సంఘం భవనం కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో పేడపల్లి మీద దృష్టి పెట్టి మరి పనులు పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. మొన్న ఎస్డిఎఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా ఇక్కడ యాదవ సంఘంలో యాదవ రోడ్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో ఎలాంటి కించమెత్తు కూడా భేదం లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా 5 సంవత్సరాలుగా క్షమించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాకు ఓట్లు వేసినందుకు మీ అందరికీ రుణపడి ఉండి ఈరోజు ఈ గ్రామాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్దేందుకు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రేపు వచ్చే ఏదైతే స్థానిక ఎలక్షన్లలో మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మేము ముందుకు వస్తాం కనుక తప్పకుండా మీకు ఇంకా ముందు కూడా ఇందులో పనులు చేసడానికి కూడా మేము ముందున్నామని కోరుకుంటాం. 10 లక్షల మురికినీటి కాలువలు ఇవ్వడం జరిగింది మండల పరిషత్ నిధుల నుండి. అలాగే జెడ్పీ నిధుల నుండి 10 లక్షల కల్వర్ట్స్ నిర్మించడం జరిగింది. అలాగే వెన్నంపల్లి గ్రామంలో 4 లక్షల సైడ్ డ్రైన్ ఇవ్వడం జరిగింది. జెడ్పీ నిధుల నుండి 5 లక్షల సైడ్ డ్రైన్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మురికి నీరు త్వరగా వెళ్ళిపోయి ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుందనే ఉద్దేశం మీద ఇవాళ ఈ నిధులను వెచ్చించడం జరిగింది. గత ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వరకు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్లయితే వాటి ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండి మంచిగా ఉంటారని చెప్పే ఉద్దేశం మీద ఈ పనులను నిర్మించి చేయడం జరుగుతుంది. మండల పరిషత్ నుంచి నిధులు కేటాయించడం ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శానిటేషన్లో భాగంగా ఇంకా మాకు సైలెన్స్ అవసరం ఉన్నాయి, కానీ మేము పదవి చివరి దశలో ఉన్నాం. అలాగే ఈరోజు నా పదవి అయిపోయింది కనుక నా గెలుపు కొరకు సహకరించిన నా ఊరి ప్రజలకు, నా ఎంబడి ఉండి కష్టపడిన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఎంతో కాలం నుండి ఇటు వెళ్ళే రైతులకు కానీ ఇక్కడ సమ్మక్క జాతర ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఈ కల్వర్ట్ కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి బ్రిడ్జి కావాలని జడ్పీటీసీ గారిని కోరంగానే వారు జిల్లా పరిషత్ నిధుల నుండి 4 లక్షల రూపాయలు వెచ్చించి ఈ గ్రామానికి పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఒక విజన్తో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు ఓదెల మండల జెడ్పీటీసీ సభ్యుడు గంటారాములు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో జెడ్పీ నిధులు 2 లక్షల రూపాయలతో సోలార్ ఐమాక్స్ లైట్ల కొరకు శంకుస్థాపన చేశారు జెడ్పీటీసీ గంటారాములు, మాజీ ఉప సర్పంచ్ గారవేణి నాగరాజు. జిల్లా పరిషత్ నిధుల్లో నుంచి 2 సోలార్ ఐమాక్స్ లైటింగ్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గౌడవాడ, అదేవిధంగా ఒకటి ఎస్సీ కాలనీలో. మరి గత 23 సంవత్సరాలుగా ఈ ప్రజల ఆశీర్వాదంతో మరి గత 4 సందర్భాలలో మరి ఈ ఓదెల మండలంలోని ప్రజలు, మరీ ముఖ్యంగా హరిపురం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 23 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా కొనసాగడం జరిగింది.
అదేవిధంగా అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మరి ఈ గ్రామం పట్ల ఒక విజన్తో కూడినటువంటి అభివృద్ధి జరగాలి, చేయాలి అనే ఒక ఆలోచనతో వచ్చినాం. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని రాజకీయాలు ఉన్నా ఏ రోజు కూడా రాజకీయ పరంగా ఎవరిని చూడలేదు. ఎవరు హాస్పిటల్ అని ఏది అవసరం ఉండి వచ్చినా, ఎవరికి ఆఫీస్లో పని వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా ఎన్నికలు రాజకీయాలను పక్కకు పెట్టి మనందరికీ పనిచేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఈ గ్రామస్తులందరూ ఒక కుటుంబం లాగా మరి ఎవరు వచ్చినా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ప్రతి ఇంటికి ఏ ఇబ్బంది. జెడ్పీ చైర్మన్ పుట్టమదన్న జెడ్పీ నిధుల నుండి ఓదెల గౌరవ జెడ్పీసీ గంటారామన్న ఈరోజు హరిపురం గ్రామంలో సుమారు 2,54,000 సోలార్ ఐమాక్స్ లైట్స్ మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అన్నకు దీని ద్వారా హరిపురం గ్రామ ప్రజల పట్ల మేము ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనెటి సంపత్ మీడియా సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాలు మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని, మండల అభివృద్ధికి సహకరించిన ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ఈరోజు పదవీ విరమణ చేసుకొని, పదవీ విరమణలో మా యొక్క తోటి సభ్యులు ఎంపీటీసీ గారులందరూ కూడా నాకు 5 సంవత్సరాలు కలిసి ఒక అన్నదమ్ముల్లాగా వెన్నంటూ ఉండి సహకరించి వారు నాకు తోడు నీడై నన్ను ఎప్పుడూ ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేసిన వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు అయినా వారు ఉన్నన్ని రోజులు కూడా మాకు తోడుగా ఎల్లవేళలా ఎమ్మడి ఉండి మేము గౌరవ నాటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోయే దాంట్లో మేము చెప్పంగానే ఎమ్మడెమ్మడే పనులు పూర్తి స్థాయిలో చేసి ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి గౌరవ మాజీ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మండల అభివృద్ధిలో భాగంగా అందరూ సహకరించి తోడు నీడై మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయినటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను శిరస్సు వంచి అభివందనలు తెలియజేసుకుంటున్నాను.